సో సింపుల్ గా ఇక్కడ రండి, బర్బ్ సూట్ ప్రొఫెషనల్ కొట్టేసాను. ఓకే, సో ఆల్రెడీ కీ జనరేట్ చేసి మేము సెటప్ చేసి పెట్టేసాం అన్నట్టు. మీరు సింపుల్ గా బర్బ్ సూట్ ప్రొఫెషనల్ అనేది క్లిక్ చేసేసి దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి, స్టార్ట్ బర్బ్ మీద క్లిక్ చేయండి. రైట్, సో ఇది బర్బ్ సూట్ ప్రొఫెషనల్ అన్నట్టు. కావాలంటే మీరు ఇక్కడ కొలాబరేటర్ వచ్చి చూడొచ్చు. సో గెట్ స్టార్టెడ్ అండ్ దెన్ మనం కొలాబరేటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్టెన్షన్స్ లో మేము కొన్ని మోస్ట్ యూజ్డ్ ఎక్స్టెన్షన్స్ అనేవి ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసి పెట్టినాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సైబర్బ్లాక్. ఈ రోజు వీడియోలో నేను పెన్ టెస్టింగ్ ఫుల్లీ కస్టమైజ్డ్ ల్యాబ్ ఎలా ఉంటుందో చూపిస్తా. అండ్ ఇంట్రొడ్యూసింగ్ Kali X, ద కస్టమైజ్డ్ పెన్ టెస్టింగ్ ల్యాబ్. ఇందులో ఫుల్ టూల్స్ ఇంక్లూడింగ్ ప్రీమియం టూల్స్, స్క్రిప్ట్స్, ఇంపాకెట్స్, కస్టమైజ్డ్ టెర్మినల్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఎండ్లో ఈ ఫైల్ ని ఎలా డౌన్లోడ్ చేయాలో కూడా చెప్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. రైట్గా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి KaliX.OV అనే ఒక ఫైల్ ఉంటుంది. సో దాన్ని డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేస్తే ఇది విజువల్ బాక్స్ లో డైరెక్ట్ గా ఓపెన్ అయిపోతుంది. రైట్, దీనిలో సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఆ పర్టికులర్ ఫైల్ ని ఎక్కడ ఇన్స్టలేషన్ చేయాలో అనేది ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అదర్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. రైట్, సో ఇక్కడ నేను కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తా. కస్టమైజ్డ్ KaliX అని పెట్టేద్దాం దీని పేరు. రైట్, ఈ ఫోల్డర్ లో సెలెక్ట్ చేసేద్దాం. తర్వాత ఇక్కడ ఫినిష్ మీద క్లిక్ చేయండి. మనకి ఇట్లా లైసెన్స్ ఒకటి చూపిస్తుంది. రైట్, సో ఇది ఒక జనరల్ లైసెన్స్. అగ్రీ చేసేయండి. ఇక్కడ అగ్రీ చేయగానే మనకి ఆటోమేటిక్ గా రైట్ సైడ్ లో ఇంపోర్ట్ అయిపోతుంది అన్నమాట. సో వన్స్ ఇది 100% అయిపోయిన తర్వాత మనకి KaliX అనేది ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోతుంది. రైట్, సో మనకి 100% ఇంపోర్ట్ అయిపోయింది. నాకు అరౌండ్ 7 minutes పట్టింది. సో మీకు కూడా అదే టైం పట్టవచ్చు మీ సిస్టమ్ స్పీడ్ బట్టి. ఓకే, ఇది మన KaliX ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఓకే, సో ఇది మనకి లేటెస్ట్ వర్జన్ లో ఉంది. ప్రెసెంట్ వచ్చేసి మనకి 2024.4 వర్జన్ లో ఉంది. ఓకే, రైట్, సో ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్ చెక్ చేసుకోవచ్చు. సో సెట్టింగ్స్ లో మనకి జనరల్ థింగ్స్ ఉంటాయి. లైక్ సిస్టమ్ కి రండి. సిస్టమ్ లో 4GB ర్యామ్ మినిమం, ఇది ప్రాసెసర్ వచ్చేసి 4 core. ఓకే, సో డిస్ప్లే లో మనకి ఎప్పుడైనా సరే వీడియో మెమరీ ఫుల్ పెట్టేయండి. సో ఇలా ఫుల్ పెడితే ఏమవుతుంది అంటే మనకి స్పీడ్ గా రన్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత మనకి నెట్వర్క్ రండి. సో ప్రెసెంట్ అయితే నెట్వర్క్ NAT లో ఉంది. సో మీరు కావాలి అంటే ఇంటర్నల్ నెట్వర్క్ లోకి చేంజ్ చేసుకోవాలి అంటే బ్రిడ్జ్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ సెట్టింగ్స్ అన్ని ఓకే అనుకున్న తర్వాత ఓకే క్లిక్ చేయండి. రైట్, తర్వాత ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేయండి. సో స్టార్టింగ్ ఇంటర్ఫేస్ ఇది, ఎంటర్ కొట్టేసేయండి. రైట్, సో మనకి ఓపెన్ చేయగానే ఇలా అడుగుతుంది. సేమ్ మన డిఫాల్ట్ Kali Linux లానే దీని క్రెడెన్షియల్స్ వచ్చేసి Kali. ఓకే, సో Kali అండ్ Kali కొట్టేసి లాగిన్ కొట్టేసాను. సో ఇది మన స్టార్టింగ్ ఇంటర్ఫేస్ అన్నట్టు డెస్క్టాప్ లో కూడా. సో ఫస్ట్ డెస్క్టాప్ లో కూడా ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో డెస్క్టాప్ లో కూడా మనకి సైబర్బ్లాక్స్ నుంచి ఒక ఫైల్ ఉంటుంది. సో దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయవచ్చు మీరు. దీని గురించి పర్టికులర్ గా సమ్ డిస్క్రిప్షన్ అన్నట్టు. సైబర్బ్లాక్స్ కస్టమ్ Kali Linux. Cyberblox bring you a customized Kali Linux distribution package, ethical hackers and CTF solver. సో ఇలా మేము కస్టమైజ్ తీసుకొచ్చినాం. సో అందరికి లైక్ ఎలాంటి టూల్స్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ లేకుండా సో అన్ని టూల్స్ అనేవి ఇందులో ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ చేసి స్క్రిప్ట్ అవన్నీ మేము ఇక్కడ ఇంక్లూడ్ చేసేసాం అన్నట్టు. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే మనకి, సో ఇది టోటలీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది పెనిట్రేషన్ టెస్టింగ్ అండ్ రెడ్ టీమింగ్ గురించి కస్టమైజ్ చేసింది. అండ్ మీకు ఇందులో లైక్ స్క్రిప్ట్స్, ప్రివిలేజ్ ఎస్కలేషన్ మీ కానీ, ఎక్స్ప్లాయిటేషన్ స్క్రిప్ట్ కానీ, ఇలా చాలా థింగ్స్ అనేవి విండోస్ కి, లైనక్స్ కి రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. అదే కాకుండా మేము దీన్ని ఆప్టిమైజ్ చేసినాం. ఎలా అంటే పర్ఫార్మెన్స్ లో కూడా మీకు చాలా స్మూత్ గా రన్ అవుతుంది అన్నట్టు. ఓకే, అండ్ అట్లనే మనం ప్రీమియం టూల్స్ కూడా యాడ్ చేస్తున్నాం. రైట్, సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి ఏదైనా హెల్ప్ కావాలి అన్నా మీరు ఈ ఈమెయిల్ కి కాంటాక్ట్ కావచ్చు. సో అది అదర్ ఏంటంటే మీరు మా వెబ్సైట్ కానీ లేకపోతే యూట్యూబ్ కానీ విజిట్ కావచ్చు ఇక్కడ లింక్స్ తోని. ఇక స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ ఇంకేమున్నాయో చూద్దాం. సో ఈ ఫైల్ అంతే. మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆల్ ఇంపార్టెంట్ కమాండ్స్ అనే ఒక ఫైల్ ఉంటుంది. సో దీన్ని ఓపెన్ చేసాం అనుకోండి, మనకి లైక్ ఆల్మోస్ట్ అన్ని కమాండ్స్ ఏవైతే ఉంటాయో ఇంపార్టెంట్ కమాండ్స్ అవన్నీ ఇక్కడ రికార్డ్ అయిపోయి ఉంటాయి అన్నట్టు. ఓకే, సో ఇంకా మీకు మోర్ కమాండ్స్ కావాలి అనుకుంటే మీరు ఈ వెబ్సైట్ విజిట్ కావచ్చు. రైట్, ఇక్కడ కూడా మీకు కమాండ్స్ అనేవి ప్రొవైడ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ అన్ని కమాండ్స్ మీకు యూసేజ్ అయ్యేటివి అన్ని ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా కమాండ్ మీకు తెలియకపోయినా సింపుల్ గా మీరు సెర్చ్ కొట్టేసేయండి. సెర్చ్ కొట్టేసి ఆ కమాండ్ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ SSH రిలేటెడ్ అనుకోండి. సో కొట్టండి, SSH రిలేటెడ్ కమాండ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అన్నట్టు. సో ఇలా కమాండ్స్ అన్ని ఉంటాయి, మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ అన్ని కమాండ్స్ కవర్ చేసినాం, ఇంపార్టెంట్ కమాండ్స్ అన్ని. ఓకే, సో ఇవి మనకి 2 ఫైల్స్. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి మనకి టెర్మినల్ చూద్దాం. సో టెర్మినల్ కూడా ఫుల్లీ కస్టమైజ్డ్ అన్నట్టు. సో ఇక్కడ మనకి టెర్మినల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసాను. రైట్, సో ఇది మన టెర్మినల్. సో ప్రెసెంట్ ZSH టెర్మినల్ వాడుతున్నాం మనం. ఓకే, సో
సో ఇక్కడ ఎల్ఎస్ కొట్టి చూపిస్తాం మీకు. సో ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. మనకి రైట్ సైడ్ లో టైం కనిపిస్తుంది, డేట్ కనిపిస్తుంది, అండ్ ఎంత పర్సెంటేజ్ ఉంది మనకి బ్యాటరీ అనేది అది కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇది అండ్ మనకి ఏదైతే కమాండ్ ఎంటర్ చేసినామో అది ఎంతసేపట్లో రెస్పాన్స్ ఇచ్చిందో అది కూడా చూపిస్తుంది అన్నట్టు. ఓకే, అండ్ ఇక్కడ మనకి లైక్ ఏ ఫోల్డర్ లో ఉన్నామో చూపిస్తుంది. ప్రెసెంట్ హోమ్ డైరెక్టరీలో ఉన్నాం, అందుకని హోమ్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డౌన్లోడ్స్ ఫోల్డర్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, ఎంటర్ కొట్టేస్తున్నాం. సో ఇక్కడ మనకి డౌన్లోడ్స్ లాగా చూపిస్తుంది. సో ఏదైతే ఫోల్డర్కి వెళ్ళినామో అది ఇక్కడ చూపిస్తాను. సో ఇది మనకి లైక్ కస్టమైజ్డ్ క్రియేట్ చేసిన టెర్మినల్ అన్నట్టు మీకు, రైట్. సో రూట్ టెర్మినల్ కి కూడా ఇలానే ఉంటుంది. మీరు రూట్ టెర్మినల్ డైరెక్ట్ ఓపెన్ చేయొచ్చు ఇక్కడ నుంచి. సో ఖాళీ అని కొట్టండి అండ్ దేర్ వి గో. సో హ్యాష్ ఉంది అనుకోండి, అది రూట్ టెర్మినల్. ఓకే, సో రూట్ టెర్మినల్ లో హోమ్ డైరెక్టరీలో ఉంటుంది, రైట్. సో ఇది టెర్మినల్ కదా. సో మనకి సేమ్ రూట్ లోకి వెళ్ళాలంటే sudo su అండ్ పాస్వర్డ్ వచ్చేసి సేమ్ ఖాళీ KAL. ఓకే, అలా వెళ్తే రూట్ లోకి వచ్చేస్తాం. ఓకే, సో ఇది టెర్మినల్. సో ఇందులో మనకి షార్ట్ కట్స్ కూడా యాడ్ చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సింపుల్ పైథాన్ సర్వర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో దానికి మనం జనరల్ గా ఏం కమాండ్ యూజ్ చేస్తాం, python 3-m http.server తర్వాత పోర్ట్ నెంబర్ 8080 ఇలా ఇస్తాం కదా, రైట్. సో ఇలా ఇస్తే ఏంది మనకి సర్వర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ కమాండ్ వర్క్ అవుతుంది. ఇక్కడ షార్ట్ కట్ మేమేమి ఇచ్చినామంటే సింపుల్ గా అప్ అని కొట్టేసి 8080 కొట్టిరు అనుకోండి, ఆటోమేటిక్ గా సర్వర్ అనేది స్టార్ట్ అవుతుంది, రైట్. సో ఇట్లాంటి షార్ట్ కట్స్ మేము చాలానే ఇచ్చినాం. సో ఇన్ కేసు మీరు యాడ్ చేసుకోవాలి అంటే సింపుల్ గా మీరు ఫస్ట్ CD కొట్టేసేయండి, రైట్. మనం ప్రెసెంట్ రూట్ టెర్మినల్ లో ఉన్నాం. రూట్ టెర్మినల్ లో కూడా మౌస్ ప్యాడ్ ZSHRC అని కొట్టండి. సో ఈ కమాండ్ కొట్టేసి ఎంటర్ కొట్టండి, మీకు ఒక ఫైల్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఫైల్ ఓపెన్ అయినాక మీకు ఇక్కడ సెవెరల్ కమాండ్స్ ఇచ్చినాం చూడండి, రైట్. సో ఈ కమాండ్స్ లో మీరు సింపుల్ గా ఎంటర్ కొట్టేసేయండి, అలియాస్ అని పెట్టేసేయండి. పెట్టేసి మీరు ఏదైతే షార్ట్ కట్ పెడదాం అనుకుంటారో ఆ కమాండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎన్మ్యాప్ స్కాన్ చేద్దాం అనుకుంటున్నా. సో ఎన్మ్యాప్ కి నాకు పర్టికులర్ గా అంత కమాండ్ కొట్టే బదులు ఒక షార్ట్ కట్ పెట్టేద్దాం. సో స్కాన్ అనే షార్ట్ కట్ పెట్టేద్దాం అనుకుంటున్నా. స్కాన్ అని ఇచ్చేసి సో నేను ఇక్కడ కమాండ్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్మ్యాప్ ఏముంటుంది, ఎన్మ్యాప్ -pn -p- లేదా మనం ఏదంటే మన కస్టమైజ్డ్ ఏదైతే అది ఇచ్చుకోవచ్చు. స్క్రిప్ట్ 1 అని ఇచ్చేసి రైట్ ఇలా ఇచ్చేయచ్చు అనమాట. ఓకే, సో తర్వాత మనం సింపుల్ గా స్కాన్ అని ఇచ్చేసి ఏదైతే మనం స్కాన్ చేద్దాం అనుకుంటామో డొమైన్ నేమ్ కానీ IP అడ్రస్ కానీ అది ప్రొవైడ్ చేస్తే ఈ కమాండ్ వచ్చేసి తర్వాత అది అనేది మనకి ఎంటర్ చేసిన IP అడ్రస్ అనేది ఇక్కడ రికార్డ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇలా మీరు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు కస్టమైజ్డ్ కమాండ్స్ కూడా, రైట్. సో ఇది చేస్తున్న ప్రెసెంట్ అయితే Ctrl+S క్లోజ్ చేసేద్దాం. సో ఇందులో మీరు ఏదైనా ఉంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో అదర్ దెన్ దట్ మీకు వేరే షార్ట్ కట్ కూడా చూపిస్తాను నేను ఇక్కడ. సింపుల్ గా లిగ్లో అని కొట్టండి. సో లిగ్లో అనేది ఏంది మనకి రివర్స్ ప్రాక్సీ ఫార్వర్డింగ్. ఓకే, సో ఇది టూల్ అనమాట. సో మన యూట్యూబ్ వీడియోలో చాలా సార్లు చెప్పినా ఉన్నా లిగ్లో అని. సో ఇది సెటప్ చేయడానికి చాలా థింగ్స్ అనేది మనం చేయాలి. దీనిలో ఆల్రెడీ సెటప్ అయి ఉంది. సింపుల్ గా మీరు లిగ్లో అని కొట్టి ఎంటర్ కొట్టారు అనుకోండి, మీకు ఆటోమేటిక్ గా లిగ్లో లిజనర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో ఈ టూల్ గురించి మీకు ఇంకా తెలవాలి అంటే నేను ఐ బటన్ లో వీడియో పెడతా, మీరు అక్కడైతే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం స్టాప్ చేసేద్దాం దీన్ని, రైట్. సో ఇంకా మనం వేరే కమాండ్స్ లైక్ మీరు హ్యాక్ ద బాక్స్ కానీ ట్రై హ్యాక్ మీ కానీ ఇట్లాంటి VPNs రన్ చేయాలి అనుకుంటున్నారు. ఓకే, సో VPNs డైరెక్ట్ గా ఇందులో వేయాలి అంటే చాలా ప్రాబ్లం. సో దాని పర్పస్ మనం ఏంటి అంటే ఒక షేర్డ్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మిషన్ కి రండి, సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, రైట్. ఓపెన్ చేసినాక ఇక్కడ షేర్డ్ ఫోల్డర్స్ రండి. సో ఇక్కడ నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇది యాడ్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే సో ఇక్కడ ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేద్దాం. సో రైట్ క్లిక్ చేయండి, న్యూ ఫోల్డర్. సో ఈ ఫోల్డర్ నేమ్ ఏం పెడతారంటే సింపుల్ గా షేర్డ్ VM అని పెట్టండి. ఓకే, రైట్. సో ఇలా ఒక ఫోల్డర్ పెట్టేసేయండి. సో ఈ ఫోల్డర్ లోపల మన హ్యాక్ ద బాక్స్, ట్రై హ్యాకింగ్ ఏవైతే VPNs ఉంటాయో అవి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను Season 7 ఓకే కనెక్ట్ టు హ్యాక్ ద బాక్స్ మీద కొడతాం. సో ఇక్కడ మిషన్స్ అండ్ ఇక్కడ నుంచి ఓపెన్ VPN ఏదైతే ఫైల్ ఉంటుందో దాన్ని డౌన్లోడ్ చేస్తున్నాం. ఓకే, సో డౌన్లోడ్ చేసిన ఫైల్ నేను ఇక్కడ ఏదైతే మన షేర్డ్ VM అని క్రియేట్ చేసినామో అక్కడ నేను నేమ్ చేంజ్ చేసేసి సేవ్ చేస్తాను. సో నేమ్ ఏమని పెడతా అంటే నేను హ్యాక్ ద బాక్స్ అని పెడతాను. ఓకే, సో ఎందుకంటే హ్యాక్ ద బాక్స్ VPN కాబట్టి డన్. నెక్స్ట్ ట్రై హ్యాక్ మీకు వద్దాం. సో ఇక్కడ కూడా ట్రై హ్యాక్ మీలో మనం యాక్సెస్ కి వద్దాం. యాక్సెస్ కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం VPN అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఫైల్ నేమ్ కూడా నేను ఏమని పెడతా అంటే సింపుల్ గా THM అని పెడతాను. ఓకే, ఇలా 2 ఫైల్స్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఖాళీకి రండి, ఇక్కడ మిషన్ ఫోల్డర్స్ ఉంది కదా, యాడ్ మీద క్లిక్ చేయండి. యాడ్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ పాత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, ఇక్కడ VM కి షేర్డ్ VM అనేది సెలెక్ట్ చేస్తున్నాం. రైట్, తర్వాత ఇక్కడ ఈ 2 ఆప్షన్లు టిక్ చేయాలి మనం, ఆటో మౌంట్, మేక్ పర్మనెంట్. సో ఇవి క్లిక్ చేసి ఓకే పెట్టేసేయండి. ఓకే,
తర్వాత ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి. రైట్. సో ఈ కమాండ్స్ సెట్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ గా ఇక్కడ నుంచి హ్యాక్ ద బాక్స్ అని కొట్టొచ్చు ఇక్కడ. సో హ్యాక్ ద బాక్స్ అని కొట్టినాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి హ్యాక్ ద బాక్స్ VPN ఏదైతే ఉంటుందో అది కనెక్ట్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, సో మనకి హ్యాక్ ద బాక్స్ VPN స్టార్ట్ అయిపోయింది. సో మీరు కావాలి అంటే కొత్త ట్యాబ్ ఓపెన్ చేసేసి IF config అని కొట్టొచ్చు మీరు. ఓకే, ఇక్కడ టనల్ 0లో మనకి హ్యాక్ ద బాక్స్ VPN అనేది రన్ అవుతుంది అన్నట్టు. సో ఇలా సింపుల్ కమాండ్స్ లేకపోతే THM అని కొడితే మీరు సింపుల్ గా THM VPN అనేది స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, ఇక్కడ కావాలంటే కొట్టి చూపిస్తాను నేను. ఓకే, ఇక్కడ రైట్, ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చేసింది మనకి. ఈ ఫోల్డర్ అనేది డిఫరెంట్ పెట్టినాం అన్నట్టు. సో దానికి సింపుల్ గా మళ్ళీ మీరు మౌస్ ప్యాడ్ ZSHRC అని రాండి. సో ఈ చిన్న థింగ్ మనకి CD అని కొట్టండి ఫస్ట్, తర్వాత మౌస్ ప్యాడ్ ZSHRC అని కొట్టండి. సో ఇందులో మీరు అలియాస్ VPN అని ఉంటుంది చూడండి, THM. ఓకే, సో ఇందులో సింపుల్ గా మీద ఏదైతే పాత్ ఉందో అది కాపీ చేసుకొని ఇక్కడ చేంజ్ చేసేయండి. ఓకే, రైట్, ఇలా సింపుల్ గా చేసేసి సేవ్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మీరు సింపుల్ గా మళ్ళీ దీన్ని సోర్స్ ZSHRC అని కొట్టండి. ఓకే, ఇలా మనకి ఫైల్ యాక్టివేట్ అవుతుంది అన్నట్టు. యాక్టివేట్ అయినాక ఇప్పుడు మళ్ళీ కొట్టేసేయండి THM అని కొడతా. రైట్, దేర్ వి గో, మనకి VPN అయితే స్టార్ట్ అయిపోయింది. సో కావాలంటే మళ్ళీ కొత్త ట్యాబ్ లో మనం IF config అని కొట్టొచ్చు. ఓకే, ఇక్కడ టనల్ 1 క్రియేట్ అయింది, ఇది THM VPN. ఓకే, సో ఇలా మనం డైరెక్ట్ గా కమాండ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు. రైట్, షార్ట్ కట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీకు కావాల్సినట్టు. రైట్, సో ఇది కస్టమైజ్డ్ టెర్మినల్ అన్నట్టు. సో ఇదే కాకుండా మనకి ప్రీమియం టూల్స్ కూడా పెట్టాం. సో ప్రీమియం టూల్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బర్బ్సూట్ ప్రొఫెషనల్ వినే ఉంటారు. రైట్, సో ఈ బర్బ్సూట్ ప్రొఫెషనల్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది చూడండి. సో సింపుల్ గా ఇక్కడ రండి, బర్బ్సూట్ ప్రొఫెషనల్ కొట్టేసాను. ఓకే, ఇది ఆల్రెడీ కీ జనరేట్ చేసి మేము సెటప్ చేసి పెట్టేసాం అన్నట్టు. మీరు సింపుల్ గా బర్బ్సూట్ ప్రొఫెషనల్ అనేది క్లిక్ చేసేసి దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి, స్టార్ట్ బర్బ్ మీద క్లిక్ చేయండి. రైట్, సో ఇది బర్బ్సూట్ ప్రొఫెషనల్ అన్నట్టు. కావాలంటే మీరు ఇక్కడ కొలాబరేటర్ వచ్చి చూడొచ్చు. సో గెట్ స్టార్టెడ్ అండ్ దెన్ వి గో, మనం కొలాబరేటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్టెన్షన్స్ లో మేము కొన్ని మోస్ట్ యూజ్డ్ ఎక్స్టెన్షన్స్ అనేవి ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేసి పెట్టినాం అన్నట్టు. ఓకే, సో మీరు కావాలంటే ఇక్కడ చూడొచ్చు, ప్రో ఎక్స్టెన్షన్స్ కూడా మేము ఇన్స్టాలేషన్ చేసి పెట్టినాం ఇక్కడ. రైట్, సో ఇది బర్బ్సూట్ ప్రొఫెషనల్ అన్నట్టు. సో ఇది కూడా ఆల్రెడీ మీకు ఈ లైనక్స్ సిస్టమ్ లోనే ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అయిపోయి ఉంటుంది. ఓకే, రైట్, సో మీరు ఈ బర్బ్సూట్ తోని కొత్తగా స్కాన్ చేయొచ్చు. రైట్, వెబ్ అప్లికేషన్స్ ఏమైనా ఉంటే స్కాన్ చేయొచ్చు. సో డొమైన్ ఇచ్చేసి వల్నరబిలిటీస్ ఏమున్నా ఆటోమేటిక్ గా స్కాన్ చేసేస్తారు అనమాట. ఓకే, సో బర్బ్సూట్ ప్రొఫెషనల్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, అండ్ అదే కాకుండా మేము ఆల్రెడీ ప్రాక్సీ కూడా సెటప్ చేసేసినాం. ఇక్కడ ఫైర్ ఫాక్స్ కి రండి. సో ఫైర్ ఫాక్స్ వచ్చినాక మీకు ఆల్రెడీ ప్రాక్సీ అనేది ఎక్స్టెన్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు కావాలి అంటే బర్బ్ ప్రాక్సీ మీద క్లిక్ చేసి ఆటోమేటిక్ గా రిక్వెస్ట్ అనేవి క్యాప్చర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మీరు సెటప్ ఏం చేయాల్సిన అవసరం లేదు, అన్ని ఆల్రెడీ సెటప్ అయిపోయి ఉంటుంది. ఓకే, సో అలానే మనకి వ్యాపిలైజర్ ఎక్స్టెన్షన్స్ కూడా యాడ్ చేసేసినాం. మీరు డైరెక్ట్ గా టెక్నాలజీస్ ఏమున్నాయో ఎక్కడి నుంచి చూసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్, ఇది సో ఇది ప్రీమియం టూల్స్ మనకి వచ్చేసి. అండ్ ఇవే కాకుండా అడిషనల్ గా మనకి స్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఇక్కడ రూట్ టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను నేను. రైట్, సో ఓపెన్ చేసినాక సింపుల్ గా టెర్మినల్ లో కూడా స్క్రిప్ట్స్ అని కొట్టండి. ఓకే, సో ఈ కమాండ్ కొడితే మనకి డైరెక్ట్ గా యూస్ఫుల్ స్క్రిప్ట్స్ అనే ఫోల్డర్ కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ ఎల్ఎస్ కొట్టినాం అనుకోండి, సో మనకి విండోస్ కానీ లేకపోతే లైనక్స్ కానీ CTF మిషన్ హ్యాక్ చేయడానికి కానీ, సో ఎలాంటి మిషన్ అయినా హ్యాక్ చేయడానికి యూజ్ అయ్యే స్క్రిప్ట్స్, పైథాన్ స్క్రిప్ట్స్ కానీ, పవర్షెల్ స్క్రిప్ట్స్ కానీ, సో ఏమన్నా ప్రివిలేజ్ ఎస్కలేషన్ చేయడానికి యూజ్ అయ్యే స్క్రిప్ట్స్ కానీ, అవన్నీ మనకి ఇక్కడ యూస్ఫుల్ స్క్రిప్ట్స్ లో ఉంటాయి అనమాట. ఓకే, ఇక్కడ agent.exe కూడా చూడొచ్చు. ఇది లిగ్లో స్క్రిప్ట్ ఇది. ఓకే, ఇది లైనక్స్ కి, ఇది విండోస్ కి. సో ఇట్లా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ఉంటాయి. సో ఇవే కాకుండా మనకి ఇన్ ప్యాకెట్స్ కూడా ఉంటాయి. సో ఇన్ ప్యాకెట్స్ అంటే విండోస్ కి యూజ్ అయ్యేది. మీరు సింపుల్ గా python3-inpackets అని కొట్టండి ఇక్కడ. సారీ, python-inpackets. సో ఈ కమాండ్ కొట్టండి, కమాండ్ కొట్టి ఎంటర్ కొట్టండి. మనకి డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఫోల్డర్ కి తీసుకెళ్ళిపోతుంది. సో ఇక్కడ సింపుల్ గా LS కొట్టండి. సో ఇవన్నీ మనకి లైక్ విండోస్ హ్యాకింగ్ కి కానీ, వాటికి లైక్ యాక్టివ్ డైరెక్టరీ ఎన్యూమరేషన్ కి, లేకపోతే యాక్టివ్ డైరెక్టరీ హ్యాకింగ్ కి, వాటికి యూజ్ అయ్యే పైథాన్ ఫైల్స్, రిమైనింగ్ థింగ్స్ అన్నట్టు. ఇవన్నీ మీకు యూజ్ అవుతాయి చాలా. CTF సాల్వ్ చేయడానికి కానీ, లేకపోతే విండోస్ మిషన్స్ కి హ్యాక్ చేయడానికి కానీ, ఇట్లాంటి థింగ్స్ లో ప్రివిలేజ్ ఎస్కలేషన్ చేయడానికి కానీ చాలా యూజ్ అవుతాయి అనమాట. సో ఇవన్నీ స్క్రిప్ట్స్ కూడా ఆల్రెడీ విత్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయ్యి పైథాన్వి అన్ని ఆల్రెడీ ఇందులో ఉంటాయి అనమాట. సో మీరు డైరెక్ట్ గా ఇవన్నీ స్క్రిప్ట్స్ ని డైరెక్ట్ గా రన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, రైట్, సో ఇట్లా ఫుల్లీ కస్టమైజ్ చేసి పెట్టినాం అన్నట్టు మేము. సో ఇది కొంచెం సైజ్ ఎక్కువనే ఉంటది.
బట్ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు, చాలా స్మూత్ కూడా ఉంటుంది మీకు. సో కావాలి అంటే మీరు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు డెస్క్టాప్, మీకు తెలిసిందే అది. అండ్ ఇందులో అదే కాకుండా మనకి విఎస్ కోడ్ అట్లాంటివి కూడా ఇన్స్టలేషన్ చేసి పెట్టినాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫైల్ ఉంది, సో దీన్ని ఓపెన్ చేయాలంటే మనం సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్ తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో అది కూడా ఇన్స్టలేషన్ చేసి పెట్టినాం. అండ్ మీకు ఇన్ కేస్ ఏదన్నా లైక్ విఎస్ కోడ్ ఓపెన్ చేయాలి అనుకుంటారు, సో సింపుల్ గా మనం కోడ్ డాట్ అని కొట్టినాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి విఎస్ కోడ్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ విఎస్ కోడ్ అని ఓపెన్ అయిపోతుంది. సో ఇందులో మనం కావాలంటే కొత్త ఫైల్ క్రియేట్ చేసుకొని, సో ఏమన్నా ప్రోగ్రామింగ్ చేయాలంటే డైరెక్ట్ గా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫుల్లీ కస్టమైజ్డ్ టాలీ లినక్స్. ఇంకా ఇందులో చాలా థింగ్స్ ఉన్నాయి, అన్ని వీడియోలో చెప్పలేను, రైట్. సో మీరు మీ ఓన్ గా ఇన్స్టలేషన్ చేసుకొని చెక్ చేసుకోండి అన్ని. అండ్ ఇక మెయిన్ పార్ట్ వద్దాం. సో మరి ఇది మీకు కావాలి అంటే ఏం చేయాలి? సో మీకు ఈ ఖాళీ ఎక్స్ ఏదైతే కస్టమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో ఇది కావాలి అంటే సింపుల్ గా మీరు సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ మెంబర్షిప్ అయితే తీసుకోవాలి. సో ఈ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి డైరెక్ట్ గా మీకు మేము ఫైల్ ప్రొవైడ్ చేస్తాం, రైట్. సో ఎవరికైతే కావాలో మెంబర్షిప్ తీసుకోండి. అండ్ మెంబర్షిప్ లో మీకు వీడియో అండ్ లింక్స్ ఉంటాయి. సో దాని నుంచి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. అండ్ దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.